నాగేశ్వరరావు గారితో ఏమైనా పరిచయం ఉందా మేడం? నాగేశ్వరరావు గారితో అక్కినేని పరిచయం ఏంటండి భలేవారే. అంటే మిమ్మల్ని అది ఏ విధంగా మాట్లాడతారని? అంటే నాగేశ్వరరావు గారితో పరిచయం కాదండి, ఆ! అది అనుబంధం. అనుబంధం. 40 ఏళ్ళ పైన అనుబంధం. నేను బిఏ చదువుతుండగా, బిఏ అయిపోయాక హైదరాబాద్ వచ్చాక హ్మ్. ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యాక వెళ్ళాను చూడటానికి. అమ్మ, నాన్నగారు, నేను మేమందరం వెళ్ళాం. వెళ్తే ఆ రోజున మాట్లాడాము. ఆ పరిచయం ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఆయన చనిపోయే వరకు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. హ్మ్. ఒక ఇంట్లో పిల్లలాగా చూసేవారు ఆయన. హ్మ్. చాలా గొప్ప వ్యక్తి అండి. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గొప్పతనం ఎలాంటిదంటే, ఆయన కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫోన్ నంబర్‌లు వాళ్ళ లిస్ట్ పెట్టుకుండేవారు. హ్మ్. ఆయనకి వీలుంటే ఆయన ఫోన్ చేసేవారు. వీలు లేని పక్షంలో వాళ్ళ పిఏనో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసేవారు. అమ్మా, సార్ చెప్పారు, హ్మ్. మీరు తప్పకుండా రావాలి అని. హ్మ్. ఆయన ఫోన్‌కి చేసి, దుర్గా హ్మ్. సాయంత్రం ఫంక్షన్ ఉంది, నువ్వు రా హ్మ్. అనేవారు. అంతే రా. రా. నీకు టైం ఉందా లేదా? ఇంక ఏ అన్నీ అనవసరం. అనవసరం. రా ఆ! అంటే వెళ్ళిపోవటమే. అంతే. హ్మ్. ఒకసారి ఆయన బర్త్‌డేకి నాకు టెంపరేచర్ అండి. బాగా టెంపరేచర్ వచ్చి పడుకున్నా. ఫోన్ చేసి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పా. "ఏ ఎందుకు రాలేదు?" అన్నారు. ప్రతి బర్త్‌డేకి ఎళ్తా. ఆ! లేదండి, నాకు టెంపరేచర్ అండి, కదలలేకుండా ఉన్నాను అన్నా. ఏం పర్వాలా, నువ్వు రా. హ్మ్. నేను రవీంద్ర భారతికి 5:30కి వెళ్ళాలి. నీ కోసం వెయిట్ చేస్తా, నువ్వు రా హ్మ్. అన్నారండి. ఏం చేయాలి? ఆ! గబగబా తయారయ్యాను. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి? ఏం లేదు అని చెప్పి గబగబా ఏం చేశానంటే, 'సువర్ణ సుందరి' హిందీ 'సువర్ణ సుందరి' హ్మ్. మా నేషనల్ టెలికాస్ట్‌లో వచ్చిందది. ఆయన దగ్గర ఆ మూవీ లేదు. హ్మ్. అప్పటికప్పుడు డీవీడీ కన్వర్షన్ చేయించి, అంటే నేను నాగేశ్వరరావు గారిని 4 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేశానండి. హ్మ్. ఆయన బిగినింగ్ నుంచి ఓకే. చివరి వరకు. నేను ఓకే. ఇంటర్వ్యూ చేసే వరకు. హ్మ్. సీతారామయ్య గారి మనవరాలు యాక్ట్ చేశారు కదా! అవునండి. అక్కడి వరకు కూడా ఆయన లైఫ్ మొత్తం నేను కవర్ చేశాను 4 ఎపిసోడ్స్. హ్మ్. ఆ తర్వాత వచ్చింది. హ్మ్. ఆయన మా టీవీలో వేశారు. ఓకే. గుర్తుకొస్తున్నాయి ఏదో అవును. ఆయనదేదో ప్రోగ్రామ్ ఉంటే అవును. అది ప్రోగ్రామ్ హ్మ్. ఇచ్చారు. ఆ టైంలో నేను చేశాననమాట. అప్పుడు అడిగారు నాగేశ్వరరావు గారు, హ్మ్. 'సువర్ణ సుందరి' నా దగ్గర లేదు. ఎందుకనంటే ఆయన డైలాగ్స్ ఆయనే చెప్పుకున్నారండి హ్మ్. 'సువర్ణ సుందరి'లో. ఓకే. హిందీ డబ్బింగు. హ్మ్. అంజలీదేవి గారు ఆవిడ మాటలు ఆవిడ చెప్పుకుంది. ఈయన మాధ్యమిక చదివారట హిందీలో. హ్మ్. ఆయన భలే సరదాగా మాట్లాడేవారు. హ్మ్. ఆ! నా డైలాగులు నేనే చెప్పుకున్నాను అని హ్మ్. చెప్పి, నాకు ఆ సినిమా కావాలి దుర్గా అన్నారు. అంటే అప్పటికప్పుడు నేనేం చేశాను, గబగబా, ఎందుకంటే ఆయన కావాలని కోరుకున్న గిఫ్ట్ అది. అది. అని గబగబా డీవీడీ కన్వర్షన్ చేయించి అది పట్టుకొని వెళ్ళి ఆయనకి బర్త్‌డే గిఫ్ట్ కింద ఇచ్చా. హ్మ్. నేను ఆయన దగ్గరికెళ్ళి ఆయన విష్ చేశాక అప్పుడు రవీంద్ర భారతికి బయలుదేరారు. అది. దట్ హ్మ్. ఈస్ ది గ్రేట్‌నెస్. హ్మ్. చాలా మంచి వ్యక్తి అండి. నేను ఇంటర్వ్యూ చేశాను. చేసిన తర్వాత అది టెలికాస్ట్ అవుతుంది. నాకు టెన్షన్. హ్మ్. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎట్లా వస్తుంది రియాక్షన్ అని. ఆ! నేను ఇంట్లో ఎండ్ క్రెడిట్స్ వస్తున్నాయి. ఆ టెన్షన్ భరించలేక ఇంట్లోకెళ్ళిపోయి కాఫీ కలుపుకుందాం అని హ్మ్. వెళ్ళిపోయాను. ఫోన్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి. హలో అన్నా. నేను నాగేశ్వరరావుని మాట్లాడుతున్నాను అన్నారు. ఏ నాగేశ్వరరావు అన్నా ఆ! నేను. అంటే అంటే నేను ఇంటర్వ్యూ చూస్తున్నా, ఇంకా ట్రాన్స్‌లో ఉన్నానన్నమాట. హ్మ్. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎలా ఉంటుంది రియాక్షను ఏంటి అని ఆలోచిస్తున్నా. హ్మ్. ఏ నాగేశ్వరరావు అన్నా. ఆ! అక్కినేని నాగేశ్వరరావు అనమాట. అనగానే ఆ! అయ్యో! 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 ఐయామ్ మేడం సారీ అండి. ఐయామ్ సార్. సారీ అండి. ఐయామ్ సారీ అండి. హ్మ్. నేను ఆ ప్రోగ్రామ్ చూసి మీరు ఏం చెప్తారా అని నేను ఆ టెన్షన్‌లో ఉన్నాను. అంటే హ్మ్. అసలు నాగేశ్వరరావు అన్న మాట కూడా నాకు అట్లా అయిపోయిందనమాట. అవును. చాలా బాగుంది. చాలా అద్భుతంగా చేశావు. మా అన్నపూర్ణకు గూడా బాగా నచ్చింది. మా హ్మ్. ఇంట్లో అందరం కూర్చొని చూసాము. చాలా బాగా చేశావు. హ్మ్. బాగుంది గనకనేగా ఆ! ఫోన్ చేశాను అన్నారు పైగా. ఆ! అలాగే ఒకరోజు నాకు పొద్దున 7:30 నుంచి టెంపుల్స్‌కెళ్ళిపోతాను. వెళ్ళి హ్మ్. 8:30 వరకు టెంపుల్స్ అన్నీ చూసుకొని, ఇంటికొచ్చి ఇంట్లో అప్పుడు అనుష్ఠానం చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ వచ్చేస్తా. ఓ రోజు శివాలయంలో కూర్చొని శివుడివన్నీ చదువుకుంటూ ఉన్నా. ఫోనొచ్చింది. హ్మ్. ఫోనొస్తే హలో అన్నా. కొత్త నంబర్ తెలీదు. హ్మ్. అప్పటినుంచి నాగేశ్వరరావు గారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను అక్కినేని నాగేశ్వరరావు అని మాట్లాడుతున్నానంటారు నాతో. అప్పుడు లేకపోతే ఎవరో అలా అంటారు కదా! అందుకని. అంటే ఆ! నాగేశ్వరరావు పేరుతో చాలా మంది ఉంటారు అవును. కదండీ! సో, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, అది హ్మ్. వేరే విషయం. సో, అప్పటినుంచి ఆయనేంటంటే
అక్కినేని నాగేశ్వరరావుని మాట్లాడుతున్నానని చెప్తారనమాట. సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ అన్న. ఉమ్, అంటేను ఏం లేదు, ఇది నా కొత్త నెంబర్, ఉమ్, నువ్వు నోట్ చేసుకో, నా కొత్త నెంబర్ నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉమ్, ఆయన కొత్త నెంబర్ ఆయనే ఫోన్ చేసి చెప్పాల్సినంత అవసరం ఏముందండి? అవును. అంత గొప్ప వ్యక్తి. ఉమ్, అది చూడండి, అవును, మీరు ఇందాక రామారావు గారి గురించి వచ్చినప్పుడు ఆ జనరేషన్స్ అన్నారు అవును, చూడండి, అవును. ఫోన్లు వస్తే వాళ్ళే లిఫ్ట్ చేస్తారండి. ఉమ్, రామానాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన భార్య లిఫ్ట్ చేస్తారు. ఉమ్, వాళ్ళ జనరేషన్ మొత్తం కూడా డివి నరసరాజు గారు కానీ, ఉమ్, డివిఎస్ రాజు గారు కానీ, ఉమ్. అంటే ఆ జనరేషన్లో అందరిని, గుమ్మడి గారిని కానీ ఇంతమందిని నేను అంటే చూశానండి. వాళ్ళు అదొక అంజలీదేవి సంతోషం అండి, గారు, అదొక అంజలీదేవి సంతోషం. గారు, అంజలీదేవి గారు ఇంటర్వ్యూ కాగానే, టెలికాస్ట్ కాగానే ఉమ్, ఆవిడే ఫోన్ చేసి దుర్గమ్మ అని ఉమ్, పిలుస్తుంది నన్ను. ఆవిడ ఎప్పుడు ఎంత బాగా చేసావు దుర్గమ్మ ఇంటర్వ్యూ, ఉమ్, ఇంత బాగా చేస్తావు అనుకోలేదు దుర్గమ్మ, ఆ, ఎంత బాగా చేసావు అని ఆవిడ. ఉమ్, లీల గారు మహాదుర్గ అంటుంది, సింగర్ లీల గారు అవును. నన్ను. వాళ్ళు పీలీల అని అంటుంటాం. సింగర్ పి లీల, ఆ, ఆ లీల పేరుతో ఉన్నది ఒకే సింగర్ అండి అప్పటి అది. నుంచి ఇప్పటి వరకు. ఉమ్, ఇంకోళ్ళు లేరు. సుశీల గారి పేరుతో ఆవిడొక్కరే ఉన్నారు, ఉమ్, జిక్కి పేరుతో ఆవిడొక్కరే ఉన్నారు, జానకి పేరుతో ఆవిడొక్కరే ఉన్నారు. అవునండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే ఉన్నారు. సో లీల గారు మహాదుర్గ అనేది, వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేశానండి. ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు క్వశ్చన్స్ మీరే రాసుకునేవారా, మీ ఆఫీసర్లు ఎవరిని ఇచ్చేవారా మేడం? లేదండి, ప్రతిదీ నా ఓన్. ఓను. నా స్క్రిప్ట్ నాదే, ఉమ్. నా మేకప్ నాదే, ఒక టీమ్ లాగా నా ఉండటం. కాస్ట్యూమ్స్ నావే, నా సెట్స్ నావే. ఓకే. ఎవ్వరూ ఇవ్వలేదు, గవర్నమెంట్ మాకేమీ ప్రొవైడ్ చెయ్యదు. చేయదండి. నేను నా ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తితోటి, ఉమ్, నేను నా ఇంట్రెస్ట్ తోటి, నేను మంచి మంచి శారీస్ కొనుక్కొని, జ్యువెలరీ నేను తయారు చేసుకొని, గోల్డ్ పెట్టేదాన్ని కాదు, ఉమ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవన్నీ నేను తయారు చేసుకొని, దేనికి అవి మ్యాచ్ అవుతాయి అని. ఉమ్. ఎన్నాళ్ళు చూస్తారండి ఒకటే మొహాన్ని? అవును. ఏదోటి అందుకని కొద్దిగా. వెరైటీగా, అవును. అందులో ఆడవాళ్ళకి కొంచెం మంచి మంచి చీరలు కట్టుకునే వాళ్ళంటే వెరైటీ కోసం చూస్తారుగా ఆడవాళ్ళు, ఆ అవును. ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఉమ్, మహిళా ప్రేక్షకులు మనకు కావాలనుకుంటే ఉమ్, చిన్న చిట్కా ఒకటేనండి, ఆ, ఆడవాళ్ళందరూ మంచి మంచి చీరలు కట్టుకుంటే ఉమ్. మహిళా ప్రేక్షకులు అధిక సంఖ్యలో చూస్తారండి అంటే ఏ చీర ఛానల్స్. కట్టుకుంది, ఏ డ్రెస్ చేసుకుంది, ఏమి ఏ ఫ్యాషన్ వచ్చింది, ఆ, ఏ చీరలు వచ్చినాయి, బ్లౌజులు ఏ రకంగా ఉన్నాయి అన్నది ఆడవాళ్ళందరూ చూస్తారండి. ఎంతకంటే గొప్ప చిట్కా అక్కర్లేదు. అది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా అంటారు చూడండి, అవును. రామారావు గారు కూడా అలాగే గౌరవించేవాళ్ళండి. ఉమ్, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రామారావు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. ఉమ్, అప్పుడు ఆయన గౌరవంగానే మాట్లాడేవారు. నాతో పాటు ఎవరో జర్నలిస్ట్ ఉన్నారు పక్కన ఉమ్, ఉండి, తను బాగుంటుంది కదండి సినిమాల్లో యాక్ట్ చేయమంటే, ఎందుకో సినిమాలు వద్దంటుందండి తను అంది. రామారావు గారు అన్నారు, ఏం చదివారన్నారు. ఉమ్. బిఏ చదివాను సార్ అన్న. అప్పట్లో బిఏ అంటే గ్రేట్ కదా మరి, అవునండి. ఆ, 70 సంగతి. ఆ, అంటే రామారావు గారు అన్నారు, మీలాంటి విద్యార్థులకు సినిమాలు ఎందుకండి ఆ, అన్నారు. ఇదే మాట, ఉమ్, మీ వంటి విద్యార్థికులకు సినిమాలు ఎందుకండి అది. అన్నారు. ఉమ్, నాకు అర్థం కాల. సరే విని ఊరుకున్నాను. ఆ తర్వాత నేను దూరదర్శన్లో జాయిన్ అయ్యాక ఆయన ముందర 3 సార్లు నేను కంపేరింగ్ చేశాను, అంటే ఉమ్. వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఓకే అండి. మల్టీమీడియా ఫెస్టివల్కి 2 సార్లు. తర్వాత ఆయన మా స్టూడియోకి దూరదర్శన్ యాన్యువల్ డే రోజున వచ్చారు. ఉమ్, ఎన్టీ రామారావు ఆయన గారు. సీఎంగా ఉండగా, చీఫ్ ఓకే. మినిస్టర్గా ఉండగా, ఉమ్, ఆ రోజు ఆయన ముందర వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఆయన చేతి నుంచి అవార్డు కూడా తీసుకున్నాను. ఉమ్, అన్నిటికంటే ఒక గొప్ప ఇన్సిడెంట్ చెప్తానండి. ఉమ్, ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎప్పుడూను ఆ పార్టీ లీడర్స్ వచ్చి ప్రసంగాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, వాళ్ళ స్పీచెస్ అన్ని మేము రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళం. ఒకరోజు వారు వచ్చారు, స్టూడియోలో స్పీచ్ ఇచ్చారు, బయటకు వస్తున్నారు. నేను లోపలికి వెళ్తున్నాను. మంచి పర్సనాలిటీ, మంచి రంగు. ఆయన్ని చూస్తే ఎట్లాంటి వాళ్ళు కూడా ఇలా అవును. దండం పెట్టేస్తాం ఆటోమేటిక్గా, అప్రయత్నంగా. అది ఉమ్. మన ఇది ఉండదన్నమాట. ఎందుకంటే కృష్ణుడు అన్ని మంచి మంచి పాత్ర, రాముడు, కృష్ణుడు. పాత్రలన్నీ ఎలా ఉన్నా విడిగా కూడా ఆయన చాలా అవును. స్ఫురద్రూపి బాగుంటారండి. సో నమస్కారం అండి అన్న. నమస్కారం విజయదుర్గ గారు, బాగున్నారా అన్నారు. ఎక్కడున్నారు ఆ, ఆయన, విజయదుర్గ గారు బాగున్నారా. ఆ, అంత టీచర్ మనిషి, చీఫ్ మినిస్టర్ అయ్యండి, అవును. నేను ఎంతండి ఒక్క అనౌన్సర్ని. ఆ, ఆయన ఆగి ఉమ్, పలకరించి ఉమ్, వెళ్ళారు. అలాగా ఉమ్, ఆ అది చీఫ్, వాళ్ళ సంస్కారం మేడం. అది వాళ్ళ సంస్కారం, అవును. గొప్పతనం.
అవును. అది ఆ జనరేషన్స్‌లో ఉన్నటువంటి ఆ ఇది మళ్ళా మనం అవును. ఇంకా చూస్తామన్నది చూడడం కష్టం కష్టం. మిగతా ఫ్యూచర్‌లో. సో, హ్మ్. ఆ రామారావు గారి కొడుకుగా హ్మ్. బాలకృష్ణ గారు గూడా అలాగే ఆత్మీయంగా పలకరించారు. అలాగే మాట్లాడతారు ఆయన కూడా. మంచి వ్యక్తి.